ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నేను బిడ్డరా, నేటి దినాల్లో సువార్త పరిచర్య కరువైపోయింది. ఒకవేళ ఈ మాట వింటున్న నీ జీవితంలో ఎంతమందికి సువార్తను ప్రకటించగలుగుతున్నావు? ప్రతిరోజు ఎవరికైనా సువార్తను ప్రకటించగలుగుతున్నావా? సువార్త ప్రకటించవలసిన భారం నీపై మోపబడి ఉంది అనేటువంటి సత్యాన్ని గ్రహించున్నారా లేక మర్చిపోయి ఉన్నారా? దేని బిడ్డరా, సువార్త 16:16 చూడగలిగితే, మీరు సర్వలోకంలోనికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. సువార్త ప్రకటిస్తున్నప్పటికీ కూడా అంగీకరించబడకపోగా వ్యతిరేకతలు అనేకం కలుగుతున్నాయి అనేటువంటి ఆలోచనతో చాలా మంది వెనకబడిపోతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సువార్త ప్రకటించమని వాక్యం చెప్తుంది. అలా సువార్త ప్రకటించినప్పుడు అంగీకరించిన వాడు రక్షింపబడతాడు, అంగీకరించబడకపోతే వాడు శిక్షించబడతాడు. మరి లేఖనంలో మనం చూడగలిగితే గనక, సువార్త ప్రకటించవలసిన భారం నాపై మోపబడి ఉంది, అయ్యో సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ అని లేఖనం సెలవిస్తా ఉంది. ఈ రోజు వరకు ఒకవేళ సువార్త విషయంలో వెనకబడి ఉంటే లేక దూరంగా ఉంటే గనక నేనే సువార్త ప్రకటించడానికి పూనుకొని, ఎందుకంటే నశించిపోతున్న ఆత్మల కోసం ఇలా రాయబడింది మరొక చోట, అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరు లాగుడి అని లేఖనం సెలవిస్తున్న ప్రకారంగా వారిని అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగాలంటే గనక నీకు అప్పగించబడిన స్వార్థ పరిచర్ను ప్రతినిత్యము ప్రకటించి అనేకులను రక్షణ మార్గంలో నడిపించాలని ఆశపడుతున్నాను. నేటి నుంచి అయినా స్వార్థ ప్రకటించడానికి పూనుకోగలిగితే నీ కొరకు చిన్న ప్రార్థన. మా గరుడు తండ్రి, మరొకసారి నీ బిడ్డలు సువార్త ప్రకటించవలసిన వారే ఉన్నారని సత్యాన్ని గ్రహించి నేటి నుంచి స్వార్థ పరిచయలో ముందుకు దూసుకుపోతుండగా వారి ద్వారా అనేక ఆత్మ రక్షించబట్టుకు వారికి నీ సన్నిధి, నీ ఆత్మను తోడుగా ఉంచి అనేకులని వద్దకు నడిపించి కృపద ఇచ్చమని క్రీస్తు అని మీ నామములో ప్రార్థన నుంచి పొందుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.